లొకేషన్ వస్తారు కాగ్నిజెంట్ ఆఫీస్ గ్రౌండ్ ఫ్లోర్ ISC 1 నానక్రామ్గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ హైదరాబాద్ అనమాట. సో వెన్యూ వస్తారు ఈరోజు అంటే 15th నవంబర్ 10 AM నుంచి 12:30 PM వరకు. సో మార్నింగ్ అనమాట. సో ఇంటర్వ్యూ ఎవరైనా అటెండ్ చేయాలనుకుంటే వాకిన్ అనమాట. డైరెక్ట్గా ఈ లొకేషన్కి వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ చేయొచ్చు. సో రెజ్యూమ్ తీసుకొని వెళ్ళండి. సో రెజ్యూమ్ తీసుకుని వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ చేయండి. సో ఫర్దర్గా ఇక్కడ ఏం డిస్కస్ చేయలేదు, శాలరీ డిస్కస్ చేయలేదు, ఫ్రెషర్స్ అని మెన్షన్ చేశారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిజిస్టర్ టు అప్లై ఉంది కదా, ఇక్కడ అప్లై చేయండి. సో అప్లై చేస్తే మీ యొక్క రిజిస్ట్రేషన్ అక్కడ వెళ్తుంది. సో ఓపెనింగ్స్ వస్తారు 20 ఉన్నాయి. సో లాగిన్ టు అప్లై ఉంది కదా, ఈ లాగిన్ టు అప్లై అంటే మీకు ఆల్రెడీ నౌకరీలో రిజిస్టర్ అయి ఉంటే లాగిన్ టు అప్లై దీంట్లో వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ 2022 23 24 పాస్డ్ అవుట్ అనమాట. సో ఎవరైనా ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. లొకేషన్ వచ్చి హైదరాబాదు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనమాట. సో BPO టైపు కాల్ సెంటర్. సో ఫుల్ టైం పర్మనెంట్ రెండు ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నవారు అప్లై చేయండి. సో ఇది ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అనమాట. సో వాయిస్ ప్రాసెస్ కాగ్నిజెంట్లో వాయిస్ ప్రాసెస్, అలాగే నాన్ వాయిస్ ప్రాసెస్ కూడా ఇచ్చాడు. సో వాయిస్ ప్రాసెస్ 20 ఓపెనింగ్స్, అలాగే నాన్ వాయిస్ ప్రాసెస్ సేమ్, కాకపోతే వెన్యూ లొకేషన్ వచ్చేసరికల్లా మారింది. సో బిల్డింగ్ 12A. సో మైండ్ స్పేస్ అనమాట, ఐటీ పార్కు మైండ్ స్పేస్ దగ్గర మాదాపూర్, హైటెక్ సిటీ హైదరాబాద్. సో ఇది లొకేషన్ అనమాట. సో ఇది నాన్ వాయిస్ ప్రాసెస్కి. ఇక్కడ కూడా శాలరీ మెన్షన్ చేయలేదు, హైదరాబాద్ లొకేషన్ అని మెన్షన్ చేశారు. సో 24 ఓపెనింగ్స్ ఇక్కడ. సో అప్లికేషన్ 5:13 పెట్టారు. సో రిజిస్టర్ టు అప్లై ఉంది కదా, ఇక్కడ ఒక సేమ్ రిజిస్టర్ టు అప్లై ఉందని క్లిక్ చేసుకోవచ్చు. లేదా లాగిన్ టు అప్లై అంటే ఆల్రెడీ నౌకరీ దీంట్లో ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు అనమాట. రెండింటికి ఫ్రెషర్స్ అనమాట. సో రెండు కాగ్నిజెంట్లోనే. సో అప్డేటెడ్ రెజ్యూమ్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ రెండు పెట్టుకొని వెళ్ళండి. ఆధార్ కార్డు, పాన్ కార్డు. సో ఫర్దర్ డీటెయిల్స్ ఇవి అవసరం లేదు. డాక్యుమెంట్ షుడ్ బి క్యారీడ్ అండి. ఫర్దర్గా మనం క్వాలిఫై అయిన తర్వాత వీళ్ళు అడుగుతారనమాట ఏవేవి ఉండాలనేది వాళ్ళు మెన్షన్ చేశారు ఇక్కడ. మార్క్ షీట్స్ అవి అన్నీ జెరాక్స్ తీసుకుని వెళ్ళండి ఒకళ్ళు తీసుకెళ్ళాలనుకుంటే. సో రెడీ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనమాట. వర్క్ ఫ్రమ్ ఆఫీసు, నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. సో ఇంటర్నేషనల్ వర్క్ ఇన్ నాన్ వాయిస్ ప్రాసెస్ అనమాట. రైటింగ్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ మంచిగా ఉండాలి. ఓకే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి అప్లై చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ subscribe to my channel. Okay friends, thank you.